హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఈ మధ్యకాలంలో చెప్పాను కదా ఫ్రెండ్స్, కంటిన్యూషన్గా కూడా నేను ఎక్సర్సైజ్లు అనేవి నేను స్టార్ట్ చేశానండి. అయితే నా మీద నేను తీసుకున్నటువంటి శ్రద్ధలో ఇదొక పార్ట్ అనమాట. అయితే మీకెందుకు చూపిస్తున్నాను డైలీ నేను వీడియో పెడుతున్నప్పుడు అంటే మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందని నేను ఇలా వీడియోస్ మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్, కొంచెం కొంచెంగా. మా చిన్న పాపకి ఈరోజేమో బ్రెడ్ కట్టానండి. లైట్గా ఫ్రై చేసి బ్రేక్ కట్టాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే స్వీట్ కార్న్ మొలకలతో నేనేమో మైక్రో గ్రెయిన్స్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మనం పెసలతో చేసుకోవచ్చు, అదేవిధంగా బొబ్బర్లతో చేసుకోవచ్చు, శనగలతో చేసుకోవచ్చు. ఇలాగా నేను చేస్తానండి. నేను చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో చూపిస్తాను. అయితే ఇవి మనం మైక్రో గ్రెయిన్స్ చేసుకునే విధానం చాలా వీడియోస్లో ఉన్నాయి. నేను చేసుకున్నప్పుడు మాత్రం మీకు చూపిస్తాను. అయితే దీనికోసం మాత్రం ఇది మట్టితో కాకుండా సింపుల్ మెథడ్, అంటే వాటర్లో కూడా మనం ఈజీగా మనం మైక్రో గ్రెయిన్స్ని మనం పెంచుకోవచ్చు అన్నమాట. అయితే దానికోసం నేను కొన్ని అంటే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ కొన్ని ట్రేస్ ఉన్నాయి. అవి నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. అవి నేను ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చేశాక అది ఎలా వస్తుంది ఏంటి అన్నది మీకు వీడియోలో నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఫ్రెండ్స్, నేను పాలమేగడతో చేసుకున్నానండి. మీకు చూపించింది పాలమేగడ కదా. వెన్న అంటే ఆయిల్ లాగా మనకి కనబడదు. ఇది పాలమేగడ కనుక పైన లేయర్లా కనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మెల్ట్ అవుతుంది అనమాట. పాలమేగడతో చేసుకోవడం వల్ల అసలు మనకి అన్ఈజీగా ఉండడం కానీ, ఆయిల్ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ కానీ ఏది ఉండదండి. మీరు ఈసారి అలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఓకేనా? శాండ్విచ్ అనేది నేను రెడీ చేస్తాను చాలా సింపుల్గాను. అయితే నేను పాలమేగడని ఎలా స్టోరేజ్ చేసుకుంటుందో ఒక వీడియోలో నేను చూపించాను ఆల్రెడీ. మీకు ఈ నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని చేసుకున్నాను అనమాట. మీకు రేపు రాబోతున్న వీడియోలో మీకు ఆ వీడియో చూపిస్తాను. తప్పకుండా మీరు మిస్ కాకుండా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా?
బ్రేక్ఫాస్ట్ ఏమో మా హస్బెండ్ బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ తనకి ఇచ్చేసామండి. ఆ తర్వాత నేను ఇగోండి బయట పనులన్నీ నేను స్టార్ట్ చేసుకుని ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అదైన తర్వాత ఈరోజు నేను ఏం చేశానంటే మసాలా ఎగ్ కర్రీ వండానండి. అంటే ఎగ్ ఫ్రై చేయలేదు, మనం ఫస్ట్ మసాలా ప్రిపరేషన్ చేసుకోవాలి, గ్రేవీ అనమాట. మసాలా గ్రేవీ ప్రిపరేషన్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏమో ఒక 4 పార్ట్స్ కింద మనం అది కట్ చేసుకొని అందులో కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. నేను మీకు ఆ రెసిపీ చూపించలేదు, అందుకే చెప్తున్నాను. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.